ఏంటి వీడు భోగి వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనుకుంటున్నారా? ఏం లేదు మామ, కొంచెం బిజీ అయిపోయినాం. సంక్రాంతి మొత్తం క్రికెట్. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఆఫీస్ లాగిన్ చేసి ల్యాప్టాప్ పాస్వర్డ్ మర్చిపోయినాం. అందుకే ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది. కొంచెం బిజీ అయిపోయినాం. 3 o'clock అయితే నిద్ర లేచి మరీ భోగి వేసాం. మాతో పాటు మా కోడల పిల్ల కూడా లేచింది. ఇంకొక కోడల పిల్ల కూడా ఉంటుంది. నాకన్నా ముందులే వేసారు ఇద్దరు కోడల పిల్లలు 3 o'clock అంతా. ఇంకొక కోడల చిలక, నేనైతే చిలకని పిలుస్తా. ఎందుకంటే వీళ్ళ పేర్లే అర్థం కాదు, వెరైటీగా ఉంటాయి. మనలాగా సింపుల్గా ఉండవు, చాలా వెరైటీగా ఉంటాయి. అందుకే నేను కోడలు చిలక అనేస్తాను. సంక్రాంతి ఫెస్టివల్స్ అయితే సూపర్ జరిగింది. ఇది ఇందులో భోగి పండుగ అండ్ సెకండ్ డే వచ్చి కవర్ చేస్తున్నాను. థర్డ్ డే వచ్చి మేము థర్డ్ డే స్పెషల్గా ఒక లాగ్ తీసాను. అది చాలా బాగుంటుంది. గంగమ్మకి అయితే పెడతాం మేము. అండ్ ఫోర్త్ డే సంక్రాంతి వచ్చి జల్లికట్టు అయితే బేవచ్చంగా జరిగింది. నేను వెళ్ళిన ప్రతి చోట ఆ వీడియో అయితే ఫుల్ ఉంటుంది. ఎద్దులు వచ్చేది ఖచ్చితంగా చూడాల్సిందే. అది కానీ చాలా తొందరలో ఈ సండే లోపల అయితే పోస్ట్ చేసేస్తాను. ఖచ్చితంగా చూడండి. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. భోగి మంటలు అయితే 6 o'clock 7 వరకు పడుకున్నాను. మా నాన్న అంత లోపల వెళ్ళి మటన్ తెచ్చేసాడు. మా అమ్మ మటన్ మరి స్నానం చేసి అయితే 8 o'clock అంతా మటన్ తినేసి ఇంకా మా అమ్మ మా నాన్న అయితే మురుగులు కాల్చడం స్టార్ట్ చేశారు. అసలు సంక్రాంతి వస్తే చాలు ఇవి ప్రయారిటీ అనమాట. మురుగులు, నిప్పట్లు. మేమైతే మురుగులు అంటాం, మీరైతే చాలామంది మరమరాలు అంటారు అనుకుంటా. విన్నానో లేదో మా వాళ్ళు అయితే కాల్ చేసి మ్యాచ్ ఆడదారా అని చెప్పారు. స్కూల్ దగ్గర తక్కువ మంది ఉన్నప్పుడు మేము ఇలా స్కూల్ దగ్గర అయితే మ్యాచ్ ఆడతాం. రూల్స్ చూడండి చాలా బాగుంది. ఇక్కడ తగిలితే టూడి, ఇక్కడ తగిలితే దీనికన్నా పైన తగిలితే అవుట్. ఆ నేమ్స్ ఉన్నాయి కదా, అక్కడ తగిలితే అవుట్, ఇంకా అక్కడ తగిలితే అవుట్, ఇంకా ఎక్కడైనా సింగిల్ తీసుకోవచ్చు. అండ్ అక్కడ ఇక్కడ ఇది దీని బయట అవుట్ పడితే అవుట్. అండ్ డైరెక్ట్గా ఇది తగిలితే అవుట్, ఇంకా డైరెక్ట్గా దాని తగిలిన అవుట్. చూడండి ఎన్ని అవుట్లు ఉన్నాయో. ఈ సందులో మనం బ్యాటింగ్ ఆడాలి. అదే మ్యాజిక్. విలేజ్ క్రికెట్ అంటే అలాగే ఉంటుంది. అయితే అవుట్లు ఉంటాయి అండ్ రన్స్ గానే ఉంటాయి. దీని మధ్యలో అయితే మనం అయితే క్రికెట్ ఆడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కొట్లాడుకోవడం, మ్యాచ్ ఆడడం అయితే. అండ్ ఇది ఎక్కడ అయిపోతేనే నెక్స్ట్ మ్యాచ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. అక్కడ మడి దున్నుతున్నారు. మడిలో చాలా బాగుంది వ్యూ అయితే. అలా ట్రాక్టర్ని తీసుకెళ్తుంటే, నాకు ట్రాక్టర్ మడిలో తోలాలంటే భలే ఇష్టం, కానీ మనకు రాదు. ఇప్పుడైతే మనం పీపీఎల్ గ్రౌండ్లో ఉన్నాం. పిచ్ చెక్ చేద్దాం. అద్దంలా ఉంటుంది పిచ్. ఇంకా అపోనెంట్ టీం రాలేదు. మా కెప్టెన్ మాకు ముందుగానే ఫోన్ చేశాడు అపోనెంట్ టీం రాకముందే. మ్యాచ్ అయితే తీయలేకపోయాను ఎందుకంటే నేను ప్లేయర్గా ఉన్నాను కాబట్టి. అండ్ మేమైతే మ్యాచ్ విన్ అయిపోయాం. ఇంకా మా అమ్మకు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళాలి కదా, ఆల్రెడీ 6 అయిపోయింది, ఇంటికి వెళ్ళాలని చెప్పి మా అమ్మకు ఫోన్ చేసి ఏమైనా కావాలంటే సెకండ్ డేకి సామాన్లు అయితే తీసుకురమ్మనింది. అదే విలేజ్ సంతకైతే స్టార్ట్ అయిపోయాను. ఇదే మా విలేజ్ సంత. ఏంటంటే ప్రతి వెడ్నెస్డే ఇక్కడ జరుగుతుంది అనమాట సంత పెన్మూర్లో. అసలు ఈ సంతకి ఎంతమంది ఉంటారని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంతమంది వచ్చేసారు జనాలు. ఏంట్రా అనుకుంటే ఫెస్టివల్ కదా, అందుకే అందరూ కొనడానికి అయితే వచ్చేసారు. వెజిటేబుల్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి. వీక్లీ ఒక ప్లేస్లో అయితే ఉంటుంది. అండ్ ఇది వెడ్నెస్డే కాబట్టి ఇక్కడ పెన్మూర్లో సంత ఉంటుంది. నార్మల్గా అయితే ట్యూస్డే అయితే చౌడగుంటలో సంత ఉంటుంది. అంటే రెండు పక్కనే ఉంటాయి మాకు దగ్గరలో. ఏదైనా కానీ వెళ్ళొచ్చు అనమాట. కానీ పెన్మూర్ కొంచెం ఫెసిలిటీ. ఆ కుప్ప ఉన్నారు కదా, అది ఏదైనా తీసుకోవచ్చు 20 రూపీస్ అనమాట. ఇలా కానీ బెంగళూరులో పెడితే బలం ఉంటుంది కదా, కరెక్ట్గా 20 రూపీస్ ఒక కుప్ప. అది మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట 1 డేకి. అలా 4 or 5 వెరైటీస్ తీసుకుంటే 1 వీక్కి సెట్ అనమాట కదా, చాలా ఈజీగా ఉంటుంది. కానీ బెంగళూరుకి ఇక్కడ వెజిటేబుల్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది విలేజ్ అంతా, విలేజ్ నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతారు. అండ్ క్వాలిటీ కానీ సూపర్గా ఉంటాయి. వెజిటేబుల్స్ కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఏంటో ఈ సంతకి అయితే ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా చాలా తక్కువ మందే ఉంటారు. నేను ఆ లైన్లో నుంచి ముందరకు రావడానికి చాలా కష్టపడ్డాను. కొనడానికి ఒకరు వస్తే దాని వెనకాల 4 వచ్చారనమాట. సేమ్ నేను కూడా అంతే. గుణాబ్రో కొనడానికి వచ్చాడు, నేను ఊరికి చూడడానికి వచ్చాను. సరే వచ్చాను కదా అని మా అమ్మకు ఫోన్ చేసి కొనుక్కున్నాను అనమాట. అలా ఉంటుంది. అందుకే ఎంతమంది జనాలు చూడండి, అక్కడ లైన్ ఎంట్రీ అనమాట. అది అసలు ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి ఆ ఎంట్రీలో దూరిపోవడానికి. అలా జనాలు చూస్తూ మనకైతే టమోటాలు చెప్పారు కదా, టమోటాలు అయితే తీసుకున్నాను. 1 kg అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరేసాను.
ఇంక ఇంటికి వెళ్ళి అలా ఫ్రెష్ అయ్యి పడుకునేసామంటే సెకండ్ డే ఫెస్టివల్కి అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. ఏంటో తెలీదు, నేను నిద్ర లేకపోతే అందరూ ముగ్గులు అయితే వేస్తున్నారు. ఎందుకంటే మనం 8 నిద్ర లేసి 6కి ముగ్గులు ఎందుకు వేస్తారు, అందుకని చెప్పి వేసిన ముగ్గుని అయితే ఒక షార్ట్ తీసుకొని అన్న కొడుకు అయితే టెంకాయలు ఉన్నాడు. ఎందుకంటే టెంకాయలు కావాలి కదా, తాగడానికి కూడా బాగుంటాయి అని చెప్పి జిమ్మని అయితే టెంకాయలకి అయితే వెళ్ళిపోయాను. ఇది సెకండ్ డే సంక్రాంతి ఫెస్టివల్. ఇద్దరు అంటే మేము దేవుళ్ళు పెడతాం, అంటే చనిపోయిన వాళ్ళకి పెడతాం. మా పెద్దవాళ్ళు అంతా ముగ్గులు వేసినారు. అలా ఏంటంటే ముగ్గురు హ్యాపీ పొంగల్ అంట, అది నిన్న ముగ్గు అయితే జిమ్మని అయితే టెంకాయలకి వెళ్తాం. సారీ హీరో నేను అన్న కొడుకు తమ్ముడు అయ్యి బాబాయ్. మా అన్నలు అయితే చిన్న చెట్టు వేస్తున్నారు. ఇవన్నీ బీడ్లే. అదిగో చెరుకు తోట. ఇప్పుడు మన వెళ్ళే టెంకాయలు ఇవి. ఈ టెంకాయలే మనవే. కసు మొక్క, చెరుకు తోట, ఆగు తోట, టెంకాయ చెట్లు అక్కడ కూడా టెంకాయలు అయితే మనవి, మన పదే వాళ్ళవి. కాకపోతే అడిగేసి తీసుకుంటే ఏం కాదు. ఆగు తోట మొత్తం బీడ్లే ఉన్నాయి ఆల్మోస్ట్. అన్నీ పంట పైర్లు చేస్తే భలే ఉంటుంది. అది ఇప్పుడు మనం వెళ్ళి టెంకాయ చెట్లు. ముందైతే ఈ పంటలు చేసేవాళ్ళు చాలా అంటే చాలా బాగుండేది అప్పుడైతే, నా చిన్నప్పుడు. ఇప్పుడైతే అసలు జనాలు అంత బయట వెళ్ళి పనులు చేసుకుంటున్నారు కాబట్టి అంత మొత్తం బీడైతే ఉంటుంది. బీడంటే ఎంటీగా వదిలేస్తున్నారు అలాగా. బట్ ఏదో ఒకటి నాటుతారు కరెక్ట్గా సీజన్ తగినట్టు. మడిపాడి చేసుకుని మడి టైంకి వచ్చి చేసుకుంటారు. అండ్ మా పక్క షుగర్ క్యాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. షుగర్ క్యాన్స్ చాలా ఎక్కువ పండిస్తాం ముందైతే నా చిన్నప్పుడు. ఇప్పుడైతే కొంచెం తక్కువ, చాలా తక్కువ. అసలు పంటలు పండించడమే చాలా తక్కువ అయిపోయింది. 3 గేదెలు అయితే బయలుపోయినాయి. ఇది కూడా బయలుపోయింది. నీళ్ళు అయితే ఐస్లా ఉన్నాయి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. కొన్ని చెరుకూరు టెంకాయలు అయితే తాగేసి ఇప్పుడు కోసిన టెంకాయలు, మిగిలిన టెంకాయలు అయితే మనం ఇంటికి అయితే తీసుకెళ్ళిపోదాం. చలో. ఇదే మేము దేవుడికి అయితే పెడతాం. దేవుడికి పెట్టింది కొంచెం మిగిలింది మేము అయితే తింటాం. తిన్న తర్వాత నేరుగా అయితే మా వాళ్ళు ఫోన్ చేశారు ఫైనల్స్ మ్యాచ్ అని చెప్పి. అసలు అన్నం తినకుండా పరిగెట్టేశాను. మా వాళ్ళు అయితే గట్టిగా అరిచారు, ఎందుకు పోతున్నావు, యాడికి పోతున్నావు అని చెప్పి. కానీ అర్థం చేసుకుంటారు, ఫైనల్ మ్యాచ్ కదా. అండ్ ఫైనల్స్లో వచ్చేసరికి ఎలైట్ 11s అండ్ పెన్మూర్ పవర్ హీటర్స్. నేను పవర్ హీటర్స్కి అయితే ఆడుతున్నాను. అలా మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఎలైట్ 11s అయితే బ్యాటింగ్ తీసుకున్నారు. 12 ఓవర్స్ అనుకుంటా. 12 ఓవర్స్కి వచ్చి 107 అయితే కొట్టారు. మేమైతే చాలా తక్కువ అవుట్ అయిపోయాం. ప్లేయర్స్ చాలా మంది రాలేదు ఫైనల్స్కి, బయట మ్యాచెస్కి అయితే వెళ్ళిపోయారు. సడన్గా ఫైనల్ అని చెప్పేశారు కాబట్టి మేము అంత స్కోర్ చేయలేకపోయాం. మేమైతే హృదయాలు గెలిచాం, వాళ్ళు కప్పు గెలిచారు. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.